అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఆహా, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఈవెంట్ కోసం చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. సో సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ 116 పారమౌంట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మా కస్టమర్స్కి, మా సాయి ప్రియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ కూడాను పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ ఈవినింగ్ నుంచి మీరు చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ గ్రాండ్ లాంచ్ అని మేము ఏమైతే అన్నామో ఆ గ్రాండ్యూర్ మొత్తం మరి కాసేపట్లో మీరంతా కూడా చూడబోతున్నారు. సో బిఫోర్ వీ బిగిన్ దిస్ ఈవెంట్ అందరినీ కూడా సెటిల్ డౌన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మీ మీ ప్లేసెస్లో కూర్చుంటే మనం కార్యక్రమం ఇంకొంచెం ఈజీగా ముందుకు తీసుకువెళ్ళచ్చు. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ బిగిన్ చేయాలి అని అంటే ఇక్కడ చాలామంది సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్తోని అసోసియేట్ అయి ఉన్నవాళ్లే. సో నేను మీ దగ్గరకు వస్తాను, మా ప్రస్థానం గురించి మాట్లాడతాను, అండ్ మీ అసోసియేషన్ గురించి మీరు కూడా మాతో పంచుకుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఒక కిక్ స్టార్ట్ దొరుకుతుంది ఈ ఈవెంట్కి. సో ఆర్ యు గైజ్ రెడీ? ఓకే, మా వాళ్ళు చాలా కామ్గా ఉంటారు ఇనీషియల్గా. నెక్స్ట్ మా గెస్ట్ వచ్చేంతవరకు ఈ కామ్నెస్ ఇలా ఉంటుంది. సో స్టామ్కి ముందు కామ్గా ఉంటుంది అంటారు కదా, అదే జరుగుతుంది అనమాట ఎగ్జాక్ట్లీ. సో లెట్ మీ జస్ట్ కమ్, మీతో మాట్లాడతాను. మీ అసోసియేషన్ విత్ సాయి ప్రియా మా అందరికీ తెలుసుకోవాలని ఉంది. సో కెన్ వీ హ్యావ్ అనదర్ మైక్ ప్లీజ్? ఓకే, ఎటువైపు వెళ్తే బెటరు, లెఫ్టా రైటా? అటే వెళ్దాం. ఫస్ట్ ఇటు నుంచి మొదలు పెడదాం. సో డెఫినెట్లీ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా సాయి ప్రియాతో ఏదో రకమైన అసోసియేషన్ ఉండే ఉంటుంది. సో ఎటు నుంచి స్టార్ట్ చేస్తే బెటర్, లేదంటే మీరెవరినైనా నామినేట్ చేసినా పర్లేదు. ఇక్కడి నుంచి మొదలు పెడదామండి. ఈ టేబుల్ కొంచెం షైయా, అంతేనా? అది షై బ్యాచ్ దగ్గర నుంచే మొదలు పెట్టాలి మనం, అదే మన ఆనవాయితీ. సో ఫస్ట్ మీ నుంచి మొదలు పెడతామండి. మీ పేరు? రామారావు గారు. వావ్, ఇవాళ ఈవెంట్కి మీ పేరుకి ఎంత కనెక్షన్ ఉందో తెలుసా అసలు మీకు? సో రామారావు గారు, సాయి ప్రియాతో మీ అసోసియేషన్ గురించి మాతో పంచుకుంటారా ప్లీజ్? యా, మీ అసోసియేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 10 ఏళ్ళ నుంచి. ఓకే, సో సాయి ప్రియా గురించి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారు, మాకు తెలియని విషయాలు? సాయి ప్రియా వాళ్ళు వైజాగ్లో వెంచర్ స్టార్ట్ చేసిన కాంచి ఈ రోజు వరకు వాళ్ళు అనుకున్న కమిట్మెంట్ ప్రకారం వాళ్ళ ప్రోడక్ట్ని ఎప్పుడు రైట్ ప్రైస్కి రైట్ డెవలప్మెంట్ చేసి ఇవ్వటమే జరిగింది నాకు తెలిసినంత వరకు. ఓకే, సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ 100% అంటారు. ఓకే, అది ఇక్కడి నుంచి మనకు వచ్చినటువంటి రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ కార్యక్రమం కోసం వైజాగ్ నుంచి వచ్చారా? హైదరాబాద్లోనే ఉంటారు. వైజాగ్లో కూడా మాకు ఉంది. ఓకే, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామారావు గారు. మళ్ళీ కొంచెం సేపట్లో మీ దగ్గరకు వస్తా. మీరు మొహం అట్టు తిప్పుకుంటే మిమ్మల్ని అడగకుండా అస్సలు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఓకే సార్, మీ పేరు? నా పేరు ఠాగూర్ అండి. ఠాగూర్ గారు, అరే భలే ఉన్నాయి పేర్లు అసలు. ఈ టేబుల్ మొత్తం రామారావు గారు, ఠాగూర్ గారు. ఓకే, ఠాగూర్ గారు మీరు ఎక్కడి నుంచి? నేను బేసిక్ హైదరాబాద్. ఓకే, సో సాయి ప్రియాతో మీ అనుబంధం గురించి మాతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సాయి ప్రియాతో నాకు అసోసియేషన్ వచ్చేసి 2 years అండి. ఓకే, బట్ సార్ చెప్పినట్లుగా ఇన్ టైంలో డెలివరీ విత్ హై క్వాలిటీ డెవలప్మెంట్స్ తోటి డెలివరీ చేస్తారండి. ఓకే, సో చాలా కంప్లైంట్స్ వింటూ ఉంటాం మనం రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్స్లో కానివ్వండి. ఒక డేట్ చెప్తారు, ఇంకోటి ఏదో అవుద్ది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా చెప్పినవి చెప్పినట్టు ప్రామిస్ని నిలబెట్టుకుంటున్నారు. 100% అండి. ఓకే, ఇంతకుముందు ఏమో కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇప్పుడేమో వేసిన ప్రామిస్ అలా నిలబెట్టుకుంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ ఈ టేబుల్ దగ్గరికి వెళ్దాం. ఈయన ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలియాలి. ఫస్ట్ ఇలా స్మైల్ చేసిన వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. మీ పేరండి? కృష్ణ అండి నా పేరు. రామారావు గారు, కృష్ణ గారు, వావ్, లెజెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో కృష్ణ గారు మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, మీ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది సాయి ప్రియాతో? సాయి ప్రియతో నాకు చాలా రోజు తెలుసు, చాలా ఇయర్స్ నుంచి. ఓకే, ఇంకా వెళ్ళలేదు. చాలా మంచి కంపెనీ రియల్ ఎస్టేట్ లో. ఓకే, చాలా మంచిగా వెళ్తుంది. అందరితో పాటు కస్టమర్ రిలేషన్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఏ సంవత్సరం స్టార్ట్ అయింది మీ అసోసియేషన్? 2 years అవుతుంది. 2 years. ఓకే, సో కొత్తగా అడుగులు వేస్తున్నారు, ఇంకా చాలా తెలుసుకుంటున్నారు అనమాట. సో ఇప్పటివరకు మీకు వచ్చినటువంటి రివ్యూస్ ఏంటి? చాలా ఫీడ్బ్యాక్ బాగుంది. కంపెనీ వాళ్ళు కానీ మంచి ఫీడ్బ్యాక్ ఉంది.
ఆల్ రైట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ బాగుంది. ఓకే, సో కృష్ణ గారు కూడా అప్రూవ్ చేసేసారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకళ్ళ దగ్గరికి మీరు ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటున్నారా కృష్ణ గారు? ఇక్కడ ఎవరితో మాట్లాడిద్దామా మీ టేబుల్లో? చెప్పండి, ఇదే టైం, రైట్ టైం. ఎవరి మీదైనా కోపం ఉంటే ఇలాంటివన్నీ ఇప్పుడే తీయాలి. అసలు అరే ఇక్కడ మా వాళ్ళంతా ఫ్రెండ్స్గా ఉన్నారేంటి, ఒకళ్ళు నామినేట్ కూడా చేయట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సార్ మీరు అటు మొహం తిప్పారు, అందుకని మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం. ఇలా ఇగ్నోర్ చేస్తే ఫస్ట్ మీ దగ్గరికి. మీ పేరండి? పాండురంగారావు అండి. సారీ, పాండురంగారావు గారు. అబ్బా, వెరీ గుడ్. సో మీ అసోసియేషన్ విత్ సాయి ప్రియ మాతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మాకు తెలియని విషయాలు చెప్పండి. లాస్ట్ 1 year అండి. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. చెప్పిన ప్రకారం కమిట్మెంట్ ప్రకారం వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ కూడా 1 year రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఏం చెప్తున్నారు సార్? మీ పేరండి? నా పేరు మసూదన్ రావు, విశాఖపట్నం నుండి వచ్చాను. ఓకే, నేను సాయి ప్రియ 25 సంవత్సరాలు పెట్టి బిజినెస్ చేస్తున్నాను. 25 సంవత్సరాల? సార్ ఎప్పుడు మీకు వేరే కంపెనీ వైపు వెళ్ళాలని ఆలోచించండి సార్ ఒకసారి. ఆలోచించడానికే లేదు, ఎండి గారు ఆశయంతో చేస్తున్నారు, ఆశతో చేయట్లేదు. వావ్. ఒక కస్టమర్ కొన్నారంటే ఈజీక్వల్ టు వాళ్ళు ఎన్నో లక్షలు బెనిఫిట్ పొందారు. ఓకే, అందుకే అలాంటి ఎండి గారు మార్కెటింగ్ రైతులకి అంత పర్ఫెక్ట్గా ఇచ్చే మనిషి నా విశాఖపట్నంలోనే ఎక్కడా నేను చూడలేదు. ఓకే, అది చాలా మంచి. సాయి గారు కూడా దాని అల్లుడు గారు దొరకడం ఆయన అదృష్టం. ఆయన ఎప్పుడు కూడా ఆశయంతోనే బిజినెస్ చేస్తున్నారు. నేను 8th class చదివి 2000 ఫ్లాట్లు అమ్మాను. ఓకే, అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్ని కోట్లు గడించాను. 8th class చదివి మార్కెటింగ్ సిన్సియర్గా చేసి నేను కొన్ని కోట్లు గడించుకున్నాను. ఇది చెప్పడానికనే వచ్చాను. ఓ మై గాడ్, ఒక్కసారి చప్పట్లు కొడదామండి. 2000 ప్లాట్ల వరకు ఈయన చేతుల మీదుగా కస్టమర్స్ అందాయంటే మామూలు విషయం కాదు. బట్ ఈయన చెప్పిన లైన్ నాకు చాలా నచ్చింది. మా ఎండి గారు ఆశయంతో కాదు, ఆశతో కాదు, కరెక్షన్ అగైన్, ఆశతో కాదు ఆశయంతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పారు. ఐ రియలీ లైక్ దట్ అండి. ఆయన మా ఎండి గారు చెప్పాలంటే లోన తీపి అరటిపండు, పైన తీపి ఖర్జూరం, అంతా తీపి బెల్లం, అటువంటి వ్యక్తి ఆయన. సార్ నాతో పాటు స్టేజ్ మీదకి వచ్చి యాంకరింగ్ చేస్తారా? ఆయన ఎప్పుడు కూడా అంతేనండి. ఆయన మా ఎండి గారు లాంటి మనిషి దొరకడం నా అదృష్టం. ఓ మై గాడ్, ఆశతో కాదు ఆశయంతో చంపేశారు. నాకు ఆ లైన్ చాలా నచ్చింది. ఇవాళ మీ లైన్ని నేను తెగ వాడేద్దామని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి ఏం చెప్తారు? 25 years సాయి ప్రియాతో అసోసియేషన్ ఉన్నాక కూడా మీ మైండ్ ఏమైనా చేంజ్ చేసుకుంటారంటే నో, ఇంపాసిబుల్ అంటున్నారు ఆయన. సో అదనమాట సంగతి. నెక్స్ట్ ఈ టేబుల్ దగ్గరకు వద్దాం. వీళ్ళంతా చాలా డీసెంట్గా కూర్చుని ఉన్నారు. సార్ మీ బ్యాచ్లో ఇప్పుడైతే చాలా డీసెంట్గా ఉన్నారు. నిజం చెప్పండి సార్, బాగా అల్లరి చేసేది ఎవరు ఈ బ్యాచ్లో? మాకు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మీరు అలా డీసెంట్ ఫేస్ పెడితే మేము నమ్మం ఎవరిని. ఎవరితో మొదలు పెడదామని చెప్పండి. ఇక్కడ స్టార్ట్ చేద్దామా? మీరు నామినేట్ చేస్తున్నారు ఎవరిని ఇక్కడ? లేదంటే మీరే? లేదు సార్, మీరు పక్కన వాళ్ళు నామినేట్ చేయట్లేదంటే స్ట్రాంగ్గా మీరే మెదలు పెట్టలేదు. కమాన్ మాట్లాడరండి సిగ్గా. ఓకే సరే, ఓకే మీరు ఏంటండి టేబుల్ మొత్తం తప్పించుకుంటారు. ఓకే, వాళ్ళందరూ తప్పించుకున్నారు కాబట్టి మీరు మాట్లాడాలి. కమాన్, తర్వాత మాట్లాడిస్తా చూడండి. ఇంకొంచెం సేపట్లో 1/2 hour తర్వాత మాటలు అలా వస్తూ ఉంటాయి. ఓకే సార్, వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు తప్పదు. ఈ టేబుల్ లీడ్గా మీరు మైక్ తీసుకోవాల్సిందే. వెరీ గుడ్, ఫైనలీ ఒకరు దొరికారు ఇక్కడ. సార్ మీ పేరు? నా పేరు రాజు అండి, కానీ నేను కొత్త, ఇప్పుడే వచ్చా స్టార్ట్. ఈ టేబుల్కి రాజా? అందుకనే అడిగింది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ జూబ్లీ హిల్స్. సాయి ప్రియాతో ఎంతకాలంగా మీ అసోసియేషన్ ఉంది? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చా. ఓ ఫస్ట్, అసలు ఎలా ఉంటుంది చూడడానికి వచ్చారు. ఇప్పటి వరకు అన్ని రివ్యూస్ విన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదా, మీకు మనసులో ఏమనిపించింది నిజంగా చెప్పండి. చేయాలనిపిస్తుందండి వర్క్ ఇక్కడ. ఓకే, సో తొందరలో మీ అసోసియేషన్ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు? అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. హోప్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇటువైపు ఎవరైనా మాట్లాడతారా? ఎవరినైనా మాట్లాడిద్దామా? సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇగ్నోరింగ్ అస్. ఇటువైపు ఎవరైనా సాయి ప్రియాతో అసోసియేట్ అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా మాట్లాడుకుంటే ప్లీజ్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. మీ దగ్గరికి వస్తాం మేమే. ఆహా, ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేసి ఇక్కడ మాటలు తక్కువ అనుకుంటండి. ఆ టేబుల్ మీద అయితే చెప్పారు. ఇప్పుడు అక్కడికే వెళ్ళి మన సార్ని అడుగుదాం. సార్ ఇంకెవరితో మాట్లాడిద్దామా మనం? ఎవరు? మన విశాఖపట్నం వాళ్ళు ఎక్కడ? అసలు మీరు ఒక్కళ్ళే మాట్లాడారు. నేను ఏంటంటే మా
ఎండి గారు ఆ. ఆయన దగ్గర సైట్ తీసుకుంటే గోల్డ్ అండ్ హ్యాండ్ అండి. అది మీరు చెప్పారు, కానీ ఇంకా మన వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ? వైజాగ్లోకి ఎక్కడెక్కడ ఉన్నారు. అవునా? రావడం ఇది ఓకే. మీరు ఇటు కానీ ఇది ఎవరో సైట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా మా ఎండి దగ్గర ఒక 1 రూపీకి 10 రూపీస్ బెనిఫిట్ వస్తుంది. ఓకే, అది 100% సత్యం. థ్యాంక్ యూ. మధురవాడలోనే 750కి అమ్మారు, ఈరోజు 75,000. మై గాడ్. అది ఒకటి బిల్లు వేసారు, 250కి వేసారు. ఇప్పుడు ఎంత ఉందో చూడండి, పెంచారు గజం. అసలు సాయి ప్రియ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ మీ దగ్గర తీసుకోవాల్సింది సార్ నేను. అలాగే మా సాయి గారు కూడా దీన్ని బంగారం లాగా వన్నీ తెచ్చారు. ఓకే. ఆ సాయి గారు కూడా కలడం వల్ల ఈ లెవెల్గా వెళ్తాదని నేను ఊహించుకోలేదు. కానీ మనిషికి చెప్పాను కదా, ఆశయం వల్ల మీదకి వెళ్ళారు. అదే ఆశతో అయితే అక్కడితో సరి. కరెక్ట్. అది 30 సంవత్సరాలు పెట్టి విశాఖపట్నం సాయి ప్రియ అంటే అందరికీ బ్రోచులు ఉండాలి, మాకు ప్లాన్ గీస్తే చాలు అమ్మేస్తాం. అవును సార్. అయితే నాకు ఒక డౌట్. సో ఎక్కువగా మనం లేఅవుట్స్లో వీళ్ళు స్పెషలైజ్డ్ అనేది మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, దాని గురించి ఏమైనా చెప్తారా? కన్స్ట్రక్షన్లో వర్క్ బాగుంటుంది, కానీ నా దృష్టి వెళ్ళలేదు ఎప్పుడు సైట్లే. ఓకే. చాలా బాగా చక్కగా చేస్తారు. బిజినెస్ అంటే మనకి ఎండి గారు, దానికి తగ్గట్ట అల్లుడు గారు, ఇంకో అల్లుడు గారు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. మా ఎండి గారు తాలూకా కస్టమర్లు కొన్ని వేల కస్టమర్లు సంతోషపడ్డారు. ఆల్ రైట్. ఎక్కడ 750, ఎక్కడ 75,000. అసలు మొదటివాడ సాయిబిరి గార్డెన్ కరెక్ట్ 750, 950 అమ్మారు. అలాగే ఇది ఇక్కడ కుక్కటపల్లి అమ్మారు. ఇప్పుడు భీమవరంలోని ఇది ఉంది కదా, భీమవరంలోని జువ్వలపాలెం, అవును, అక్కడ 750, 800కి అమ్మారు గజం. ఇప్పుడు అక్కడ 45, 50,000. ఓకే. భీమవరంలో అలాగే వేసారు. రాజమండ్రిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర లేఅవుట్ వేస్తారు, అలాగే వేసారు. కుక్కటపల్లి వేసారు, జంగారెడ్డి గూడెంలో వేసారు. ఇది మరి నేను చెప్పలేను, కానీ ఎన్నో చాలా ఊర్లో చెప్పలేనని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు సార్, అన్ని పేర్లు కూడా చెప్పారు. దయచేసి మా సాయి ప్రియలోనే ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి, గోల్డ్ అండ్ హ్యాండ్. నెక్స్ట్ మార్కెటింగ్ కూడా చెయ్యొచ్చు సార్. ఇవాళ మనం నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపు ఇంకో 2,000 ప్లాట్లు అమ్మేద్దాం సార్. ఇక్కడ అయిపోద్దండి. ఆయన ఒక సంవత్సరం పట్టుకుంటారు, అందరూ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టుకుంటారు. 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు దీన్ని రాబోయేదానికి 5,000 కోట్లతో పెద్ద ప్రాజెక్ట్ పెడతారు. ఓకే, నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ మిగిలింది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇది కంటిన్యూ చేద్దాం మనం. ఇది జస్ట్ ఒక సింగిల్ ఎపిసోడ్ మాత్రమే. వీఆర్ అన్స్టాపబుల్. ఇంకొంచెం సేపట్లో వస్తాం మళ్ళీ. సో విన్నాం కదా. ఆహా, కిందకొచ్చి మీ అందరితో మాట్లాడిన తర్వాత ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. అండ్ చాలామంది మాట్లాడారు, కొంతమంది మొహమాట పడుతున్నారు. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఖచ్చితంగా ఇంటరాక్షన్ సెషన్ అలానే ముందుకు తీసుకువెళ్తాం. అండ్ చాలామంది ఇంకా అటు ఇటు తిరుగుతున్నారండి. ప్లీజ్ దయచేసి మీరు కూర్చుంటే ఈ కార్యక్రమం హ్యాపీగా మనం ముందుకు తీసుకువెళ్దాం. టు స్టార్ట్ విత్ సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇంత చక్కటి గ్రాండ్ లాంచ్ ఇవాళ 116 పారమౌంట్ ప్రాజెక్ట్ మన ముందు జరగబోతుంది. కాబట్టి డెఫినెట్లీ అసలు సాయి ప్రియా ప్రస్థానం ఎక్కడ మొదలైంది అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. సో సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్వి ప్రసాద్ గారు. ఆయన విజనే సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్. సో ఒక లిమిటెడ్ కంపెనీగా 1995లో స్టార్ట్ అయ్యింది. అంటే 27 ఇయర్స్ అయింది సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ వచ్చి. ఆయన 1989లో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. అప్పటికి రియల్ ఎస్టేట్ రంగం అంటే చాలామందికి తెలీదు. ఆయన ఒక విజనరీగా చాలామంది ఈ రంగం వైపు రావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఆయన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. సో దట్స్ వై హీ ఈజ్ వన్ ఆఫ్ ద పయనీర్స్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సాయి ప్రియాకి కీ స్ట్రెంగ్స్ విషయానికి వస్తే, ఇంతకుముందు నేను అక్కడ మాట్లాడుతున్నట్లుగా లేఅవుట్స్తో మొదలైందండి. 4,300 ఎకర్స్, 4,300 ఎకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేఅవుట్స్ కస్టమర్స్కి అందించడం జరిగింది. అండ్ అంతేకాదు
లేఅవుట్స్ మాత్రమే కాదండి, కన్స్ట్రక్షన్ రంగంలోకి అడుగుపెట్టి సాయి ప్రియ ఇప్పుడు 700 అపార్ట్మెంట్ యూనిట్స్ ఇన్ నెక్స్ట్ 5 years వైజాగ్లో పూర్తి చేసుకోబోతుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? సో 2000కు పైగా ఏజెంట్స్ సాయి ప్రియాతో వర్క్ చేయడం జరిగింది. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఉంటుంది చాలామందికి అని అనుకుంటూ ఉంటాం, కానీ చాలామంది సాయి ప్రియా ద్వారా ఉపాధి కూడా పొందుతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్గా 2013లో ఇంతకుముందు మాట్లాడుతున్నారు కదా, అక్కడ మన సాయి ప్రియా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను సాయి కృష్ణ గారి గురించి ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రసాద్ గారి ఎక్స్పీరియన్స్కి ఈయన క్రియేటివిటీ యాడ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్పీరియన్స్కి యూత్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అంత బ్యాలెన్స్డ్గా ఈ కంపెనీ 2013 నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ హిస్ థింకింగ్ అండ్ ఎఫర్ట్స్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే సాయి ప్రియా ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకుంది. అండ్ ఇక మన బెస్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే 2020లో ఎన్చాంటెడ్ ఫార్మ్స్ ఇన్ శ్రీశైలం హైవే కొత్తూరు దగ్గర సూపర్ సక్సెస్ అవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2021లో అంతరా అనే ప్రాజెక్ట్ 100 acres నియర్ ఎయిర్పోర్ట్ HMDA అండ్ RERA అప్రూవ్డ్ విల్లాస్ అండ్ విల్లా ప్లాట్స్ విత్ 3 years ఫ్రీ ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ లాంటివి ఫెసిలిటీస్ కూడా కస్టమర్స్కి అందజేస్తూ ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఎన్నో మన ముందుకు వస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన ఫేవరెట్ ప్రాజెక్ట్, మనం అందరం ఇవాళ ఎందుకైతే ఇక్కడ ఉన్నామో, ఇప్పుడు దాకా దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, 116 పారమౌంట్. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అని నేను తెలుసుకుందామని ఒక ప్రయత్నం చేసినప్పుడు 116 ఇస్ నథింగ్ బట్ 116 ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయంటే నేనైతే ఆశ్చర్యానికి గురయ్యాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీపంలో, అంటే ఒక 15 minutes దూరంలో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. నేచర్కి దగ్గరగా ఉండాలి అని చెప్పి మనలో ప్రతి ఒక్కరం కూడా ఆశపడుతూ ఉంటాం. సో హైలీ పొల్యూటెడ్ సిటీస్లో ఉంటూ అబ్బా ఎప్పుడెప్పుడు నేచర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఎస్పెషలీ కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అందరూ నేచర్కి దగ్గరగా టైం స్పెండ్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ సూపర్ డూపర్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకొంచెం సేపట్లో ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు మనం అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నటసింహం ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉంది. నందమూరి బాలకృష్ణ గారు, మీ రాకతో మా సాయి ప్రియాకి పైసా వసూల్. హార్టీ హార్టీ వెల్కమ్ NBK ఫర్ సాయి ప్రియా. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లేడీస్ అండ్ జెంట్మెన్ ప్లీజ్ వెల్కమ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ కార్యక్రమానికి మీరు విచ్చేశారు. మీ రాక మాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అటు రాజకీయాల్లో కానివ్వండి, ఇటు సినిమా ఇండస్ట్రీలో ఆయనకి లేని రికార్డ్స్ అంటూ లేవు. హీఈస్ అ లెజెండ్, మనందరికీ తెలుసు. ఆయన సాయి ప్రియాతో మొట్టమొదటిసారిగా యాడ్ చేయడం, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన రావడం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి సెన్సేషనల్. అండ్ ఇక మీదక ఇట్ ఈస్ అన్స్టాపబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆహా, సింహం అలా నడిచి వస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. బట్ ఇవాళ లైవ్లో చూసాం NBK ఫర్ సాయి ప్రియా. సో అందరినీ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. బాలకృష్ణ గారు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు, ఆయన మనతో పాటే ఉంటారు త్రూ అవుట్ దిస్ ఈవెంట్. సో దయచేసి అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ న్యూ ప్రాజెక్ట్ 116 పారమౌంట్ గురించి ఇంతకుముందు మనం మాట్లాడుతూ ఉన్నాం. 116 ఎమ్యూనిటీస్తో అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. అండ్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా
బాలయ్య గారు ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం. అండ్ ఆయన ఇవాళ ఇక్కడికి రావడం మనందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో సాయి ప్రియ ప్రస్థానం గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్వి ప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నాం. అండ్ చాలామంది మన సాయి ప్రియ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది. సో ఆయన అగ్రికల్చర్లో మాస్టర్స్ చేసి 1989లో రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. వెంచర్ బై వెంచర్ అంచెలంచెలుగా 4,300 acres లేఅవుట్స్ని ఆయన కస్టమర్స్కి అందించడం జరిగింది. చాలా గ్రౌండెడ్ అండ్ సింప్లిసిటీతో ఆయనకున్నటువంటి ఆ అలంకారాలు అనమాట. సో మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వి ప్రసాద్ గారి గురించి అండ్ అలానే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి కృష్ణ గారి గురించి ఇంతకుముందు నేను మాట్లాడాను. సో నేను మాట్లాడే కంటే వాళ్ళిద్దరికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఏవి ఇప్పుడు మనందరి కోసం ఎదురు చూస్తుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ ద ఏవి ప్లీజ్. సో చూసాం కదండి, ఎన్వి ప్రసాద్ గారికి అండ్ సాయి కృష్ణ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. ఇన్ని సంవత్సరాల ప్రస్థానం ఏదైతే ఉందో చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది మా అందరికీ కూడా చూస్తూ. అండ్ నందమూరి బాలకృష్ణ గారు రాజకీయాల్లో సూపర్ సక్సెస్ఫుల్ అండ్ అలానే సినిమాల్లో ఆయనకి లేని రికార్డ్స్ అంటూ లేవు, ఆయన చేయని క్యారెక్టర్స్ అంటూ లేవు. అవన్నీ కూడా మనం చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చాం. మరి మొట్టమొదటిసారి ఒక యాడ్ చేయడం, ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే ఆయన ఊరికేనే ఒప్పుకోరు. అసలు సాయి ప్రియాతో ఆయన అసోసియేషన్ ఎలా స్టార్ట్ అయింది? సో ఒక్కసారి ఒక స్పెషల్ ఏవి రూపంలో ఇప్పుడు మనం చూసేద్దాం. కెన్ వి హ్యావ్ ది ఏవి ప్లీజ్? సో బాలయ్య గారు ఆయన పర్ఫార్మెన్స్ విషయంలో ఎలా అయితే కాంప్రమైజ్ అవ్వరో అలానే సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వరు. అందుకనే ఈ అసోసియేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్వి ప్రసాద్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. మీ చప్పట్ల మధ్యన ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అండ్ ఆయనతో పాటు మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి కృష్ణ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి ప్లీజ్. సో మనందరి ఫేవరెట్ బాలకృష్ణ గారి యాడ్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఇది. అండ్ ఈ యాడ్స్ని ఇప్పుడు మన ప్రసాద్ గారి చేతుల మీదుగా అండ్ అలానే సాయి గారి చేతుల మీదుగా లాంచ్ చేయించేద్దాం. సో ముందుగా ప్రసాద్ గారు విల్ లాంచ్ ద ఫస్ట్ యాడ్. ఆయన లాంచ్ అని చెప్తే ఆ యాడ్ మనందరి ముందుకు వచ్చేస్తుంది. సో ప్రసాద్ గారు టు డూ ది ఆనర్స్ ప్లీజ్. వావ్, లివ్ లైక్ అ లెజెండ్. మరి ఫస్ట్ యాడ్ అయితే చూసేసాం కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు సెకండ్ యాడ్ని సాయి కృష్ణ గారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సార్ ప్లీజ్. వన్స్ మోర్ అనాలనుందా? ఇంకోసారి చూడాలనిపిస్తుంది కదా. కెన్ వి హ్యావ్ ది యాడ్ అగైన్ ప్లీజ్? వావ్, చూస్తున్న కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అండ్ బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే మన ఇంట్లో ఒక వ్యక్తి మనకి రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నట్లుగా అనిపించింది. సో బ్యాక్ టు బ్యాక్ 2 యాడ్స్ చూసాం కదా. మనలో చాలా మందికి అసలు ఈ యాడ్స్ చేసేటప్పుడు వెనకాల ఏం జరుగుతుంది, ఎలా ఈ యాడ్స్ని చేస్తారు అని తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసమే ఇప్పుడు మనందరి ముందుకి మేకింగ్ వీడియో వస్తుంది. ఎక్స్క్లూజివ్గా ఇవాళ ఈ ఈవెంట్లో మీ అందరి ముందుకు తీసుకొచ్చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ ది మేకింగ్ వీడియో ప్లీజ్? వావ్, ఇజంట్ దట్ ఇంట్రెస్టింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్? సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శరత్ నల్లమోతు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. శరత్ నల్లమోతు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? అండ్ అలానే ఉప్పల్ వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ప్రీమియర్ ప్రాపర్టీస్ నుంచి ఉప్పల సాయి శరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. ఉప్పల వెంకటేశ్వరరావు గారు అండ్ అలానే ఉప్పల సాయి శరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేరెవర్ యు ఆర్, త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. సో ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ బాలయ్య బాబు గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శరత్ నల్లమోతు గారు బాలయ్య బాబు గారికి బొకే అందజేస్తారు.
ఉప్పల్ వెంకటేశ్వరరావు గారు ఉప్పల వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రసాద్ సార్కి బొకే అందజేస్తారండి. అండ్ అలానే ఉప్పల సాయి శరణ్ గారు ఫ్రమ్ ప్రీమియర్ ప్రాపర్టీస్ సాయి గారికి బొకే అందజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు అండ్ వెంకటేశ్వరరావు గారు అలానే సాయి శరణ్ గారు ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి పాతూరి రామారావు గారు అండ్ మురళీ మోహన్ గారిని అండ్ అలానే పరచూరి కృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నామండి ఫర్ లైట్నింగ్ ఆఫ్ ద ల్యాంప్. స్టేజ్ దగ్గర ఫోటోగ్రఫర్స్ కాస్త క్లియర్ చేస్తే మన పెద్దలు వేదిక మీద జాయిన్ అవుతారు ప్లీజ్. ఇప్పుడు మనందరి ఫేవరెట్ బాలకృష్ణ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం సార్. తలసాని సాయి కృష్ణ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి సార్. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం బాలయ్య బాబు గారిని అలాంగ్ విత్ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ ప్లీజ్. ఇప్పుడు బాలకృష్ణ గారిని 116 పారమౌంట్ బ్రోచర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాం పెద్దలందరినీ కూడాను. సో ఆయన చేతుల మీదుగా బ్రోచర్ లాంచ్ చేసి వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి ఆ బ్రోచర్ని అందజేస్తారు. సో 116 పారమౌంట్ లివ్ లైక్ అ లెజెండ్ ప్రాజెక్ట్ ఇప్పుడు బ్రోచర్ లాంచ్ జరగబోతుంది. ఈ వేదిక మీద గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నామండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడాను. అండ్ అలానే ఇప్పుడు ఈ బ్రోచర్ లాంచ్ అయిన తర్వాత వీ హ్యావ్ అ ట్యాబ్ సైనింగ్ యాజ్ వెల్. సో 116 పారమౌంట్ బ్రోచర్ లాంచ్ ఇప్పుడే జరిగింది అండ్ చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది జస్ట్ లైక్ ద ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారు ట్యాబ్ సైనింగ్ కూడా చేస్తారు.
బాలయ్య బాబు గారిని ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టువర్డ్స్ ద పోడియం. ఇక్కడ ట్యాబ్ ఉంది, సో ఫర్ అ ట్యాబ్ సైనింగ్ సార్ ప్లీజ్. Wow, that's a golden memory మా అందరికీ కూడాను. బాలయ్య గారు, it's extremely special sir. Thank you so much for that. మరి ఇంతకు ముందు మనం చూసినటువంటి యాడ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఆ యాడ్ ని డైరెక్ట్ చేసినటువంటి ఆనంద్ గుర్రం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. We have a special surprise for you, Anand Garu. Wherever you are, requesting you to join us on the dais, please. So, ఇంతకు ముందు మనం చూసినటువంటి యాడ్ లో బాలయ్య గారిని ఎంతో అద్భుతంగా చూపించినటువంటి డైరెక్టర్ ఆనంద్ గుర్రం గారు is here and we have a surprise. ఈ యాడ్స్ ని ఇంత చక్కగా ఆయన మన ముందుకు తీసుకొచ్చినందుకు గాను we have a surprise for him. అండ్ ఈ యాడ్ కి డిఓపిగా సురేష్ సారంగం గారు, మ్యూజిక్ అందించిందేమో యశ్వంత్ గారు, ఎడిటింగ్ చేసింది శైలేష్ దారేకర్ గారు, యాక్టర్ స్టూడియో ఇన్ ముంబై, లైవ్ ప్రొడ్యూసర్ సంతోష్ వన్నాల గారు, ఆర్ట్ డైరెక్టర్ మురళీ గారు, కాస్ట్యూమ్స్ రామ్స్, హారిక, శిరీష, డైరెక్షన్ టీమ్ ఎంఎస్ నాగేంద్రకి, నాగరాజు డి, ప్రణవ్, సోను, గీతా ఎస్, సేవీర్ డి, రవితేజ, రామకృష్ణ బి, DINCG అరుణ్, సౌండ్ మిక్సింగ్ సంతోష్ వడ్నాల, మేకప్ రమేష్ అండ్ నాగారాజ్ చిన్న. సో ఆనంద్ గారిని ముందుగా 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ దెన్ మీ సర్ప్రైజ్ వచ్చేస్తుంది. వి డోంట్ వాంట్ టు కీప్ యూ వెయిటింగ్. కెమెరామెన్ సురేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ వేర్ ఎవర్ యు ఆర్. మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. యశ్వంత్ గారు అండ్ డిఓపి సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. సురేష్ సారంగం గారు క్విక్ గా రావాలండి స్టేజ్ మీదకి. వేర్ ఎవర్ యు ఆర్ ప్లీజ్. సో డైరెక్టర్ ఆనంద్ గారికి ఇంత చక్కగా యాడ్ చేసినందుకు కార్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఆన్ స్టేజ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇట్స్ ఎ మూమెంట్ ఫర్ సెలబ్రేషన్. $20 lakhs worth కార్ ఆయనకు అందజేయడం జరుగుతుంది. అంత చక్కటి యాడ్ మనందరికీ ప్రెజెంట్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అండి. హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పే ఆఫ్ అంటాం కదా. అండ్ అలానే సెకండ్ యాడ్ లో మనకు కనిపించినటువంటి చిన్నారి ఆద్యశ్రీ ఇస్ హియర్. ఆద్య, వేరెవర్ యు ఆర్, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో క్యూట్ గా బబ్లీగా కనిపించినటువంటి ఈ అమ్మాయి మన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారి అమ్మాయి గారాల పట్టి. ఆద్య, వేరెవర్ యు ఆర్, ప్లీజ్ join us on the dais. ఆద్యకి ఇప్పుడు చెక్ ప్రెజెంట్ చేస్తున్నారు సాయి కృష్ణ గారు, బాలకృష్ణ గారు అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కలిసి. కంగ్రాచులేషన్స్ ఆద్య, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. ఇక్కడి నుంచి చాలా ఉంది అచీవ్ చేయడానికి, కాంకర్ చేయడానికి. కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ఎ పిక్చర్ ప్లీజ్. శ్రేయా శ్రీనివాస్ గారు
స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. శ్రీను గారు ప్లీజ్, రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ us on the dais. ఇంటికి వెళ్ళాక డబ్బులన్నీ నీ అకౌంట్లో ఏం చేసుకోమ్మా, ఓకే? సో ఫైనల్గా బాలకృష్ణ గారిని చాలాసేపు వెయిట్ చేయించేసాం సార్. సాయి ప్రియ వెబ్సైట్ లాంచ్ కూడా చెప్పేస్తే మీరు కిందకి వెళ్ళి కూర్చోవచ్చు. ఒక్కసారి సాయి ప్రియ వెబ్సైట్ లాంచ్ అని మీరు చెప్పాలి. ఓకే, సాయి ప్రియ వెబ్సైట్ ప్లీజ్ లాంచ్. థ్యాంక్ యూ సార్, కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ వెబ్సైట్ లాంచ్ కూడా బాలకృష్ణ గారి చేతుల మీదుగా లాంచ్ అయిపోయింది కాబట్టి నౌ లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ద వెబ్సైట్. లైట్స్ ఆఫ్. Music please. శరత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. సో వెబ్సైట్ లాంచ్ అయిందండి. అండ్ ఇప్పుడు 116 పారమౌంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే ఈ గ్రాండ్ లాంచ్ గురించి. అండ్ ఈ లాంచ్లో ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడికి చాలామంది కొత్త వ్యక్తులు కూడా వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి. సో ఇక ఏమాత్రం మాటలు లేకుండా డైరెక్ట్గా మనం ఇప్పుడు వీడియో రూపంలో చూసేద్దాం. 116 పారమౌంట్ ఏవి ప్లీజ్. లివ్ లైఫ్ కింగ్ సైజ్ అంటే బహుశా ఇదేనేమో. నేచర్కి చేరువలో మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ, నేమ్ ఎనీథింగ్, ప్రతి ఒక్క ఎమ్యూనిటీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉంది. సో వెంటనే గ్రాప్ చేసుకోండి ప్రాపర్టీ. అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చెప్పి చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. సో ఇంత చక్కటి ప్రెజెంటేషన్ చూసిన తర్వాత మనం ఇంతకుముందు ఈ హాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు అక్కడ దెర్స్ అ బ్యూటిఫుల్ సాల్ట్ ఆర్ట్. ఆ సాల్ట్ ఆర్ట్ ఇప్పుడు వీడియో రూపంలో మేము ముందుకు తీసుకువచ్చేస్తున్నాం. ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం. వీడియో ప్లీజ్. వావ్, సచ్ అ వార్మ్ వెల్కమ్. బాలయ్య బాబు గారి అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. అండ్ ఇవాళ ఒక బ్యూటిఫుల్ సాల్ట్ ఆర్ట్ అయితే చూసేసాం కదా. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలయ్య బాబు గారిని నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రెజెంటేషన్ లాంచ్ అని అంటే ఇక్కడ ప్రోడక్ట్ని ప్రజెంట్ చేస్తారండి. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ లాంచ్. Okay, requesting Sharath Nallamotu garu, founder CEO of Premier Properties and Projects, to come forward and to do the product presentation, sir. Good evening, everybody. I am here to give you the brief project description. దానికంటే ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి సాయి ప్రియ గ్రూప్ని ఎండార్స్ చేయడానికి ఒప్పుకున్న వెన్నపూస లాంటి మనుషున్న మా బోలా శంకరుడు, మా నందమూరి అందగాడు బాలయ్య బాబు గారికి వినమ్రపూర్వక నమస్సుమాంజలు. చైర్మన్ ప్రసాద్ గారికి, ఈడీ సాయికృష్ణ గారికి, విచ్చేసిన పెద్దలందరికీ, మా మార్కెటింగ్ మిత్రులకి, మా బంధుమిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ తెలుసు
స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఏ విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలప్ అయింది, ది ఎవాల్వింగ్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఆఫ్టర్ ది స్టేట్ డివిజన్. 2nd June paved the way for the bright new days in Telangana real estate sector. In 2013, the fight for the bifurcation of the state has finally come to an end, giving birth to the 29th state of India. A lot depends on the growth of the city's corporate investments when it talks about future growth in residential housing. Hyderabad has been an ever-growing real estate market, retaining its top position in Mercer's Quality of Living Survey 2009 for the 5th time in a row. Hyderabad managed to score better in parameters of cleanliness and low pollution levels as well. The statistics show how housing and commercial complexes in all the 8 major cities of the country, including Delhi, Bangalore and Mumbai, have reportedly slowed down completely. But Hyderabad has made 99% progress in the shortest period. In the past 6 months in the housing sector, nationwide openings have fallen by 43% and sales by 54%, but in Hyderabad, 64% of sales were recorded. Owing to the above statistics and affordable property values compared to the larger cities of India, Hyderabad had now become an end-users market. Hyderabad being a diverse city is open to many opportunities. Everyone is looking forward to invest and grow along. According to the Financial Express, Hyderabad clocks 39% magnification in housing sales, lowest inventory, overhang of 25 months across top 8 cities. This is more like a cherry on top of a sundae for the real estate dealers, which eventually become a benefit. The real estate industry in 2022 is tipped to be the year of affordable comfort homes for everyone. Moving forward, there is going to be a noteworthy improvement in housing quality, which would provide the much needed drive to the revival of the real estate sector. Why is Sai Priya? 26 glorious years of customer trust. Sai Priya is one of the leading real estate giants in South India, diversified into different market segments. It's because we deliver what we promise to our customers and make sure that our customers and our associates gets benefited accordingly. At Sai Priya, we ensure our customers gets more profit for what they invest, because that's how we choose our ventures, which yields at least 5 times returns in the future. We ensure eco-friendly, high-end materials and turnkey delivery to our customers with innovative trust and gratitude as our core values of our company. At Sai Priya, we have seen the surprise and delight our customers experience upon realizing they can have a brand new home in the exact neighborhood they want to live in. It's what gets us out of bed every morning, and it's the driving force that made us one of the oldest customer-centric builders in South India, with more than 2,500 luxury residences completed till date. The strategic marketing partner of Sai Priya, we the premier properties and projects with over 30 years of experience in real estate industry are very passionate about understanding the customer's needs and keeping their best interest at the heart of everything we do by delivering the dream of home ownership and building generational wealth through real estate investment. We continually strive to redefine the method in which real estate is being purchased and create a better life for all our customers, thus creating a positive and lasting impact. Clove, can you start the presentation of the... So this is the main arch gate of our venture. Lights off. We have given a wide, lavish arch gate for the venture. Immediately, once you enter inside the main gate, we have number of waiting areas, lotus leaf structure, in the entry itself, we have created lot of gardens. This is one more garden.
Zen Gardens. And we have a high security area. This one more garden near to the entrance. Can you go to the clubhouse? For the entire venture, we have created a clubhouse with almost 1 lakh square feet. The massive clubhouse with all the amenities inside. This sitting area. You can see how it looks like in the night mode. This is the jogging track spot we developed near to the clubhouse. This is the entrance of the clubhouse. One lakh square feet of clubhouse. This will accommodate more than 300 to 400 acres of residential area. This is one more pergola sitting area in the clubhouse. This is the infinity pool. This is one more pool. We have total 3 swimming pools, and we have separate ladies and kids swimming pool. ఒక 5 స్టార్ హోటల్స్ కలిస్తే ఎలా ఉంటుందో మా క్లబ్ హౌస్ ఒకటి అలా ఉంటుందండి. Can you go to the parking? We have created huge parking area which will accommodate more than 250 cars. This is the kids play area, separate kids play area we have with all the facilities for the kids. And this is the low depth swimming pool designed for the kids. And this is skating area. This entire area is dedicated for the kids play area. We have all the facilities, skating ring, low depth swimming pools. Can you go to pedestrian pathway in the child's play area? So all around the play area we have separate pedestrian pathway. This is the sports complex
Separately, we have created elderly people exercise area without disturbance from the young crowd. They can have their own exercise area, yoga, meditation, separate area for the elderly people. And this is the sports complex for all age groups. We have a mini golf club here. And we have a small golf court here for the practice guys. Then we have one more water body here. We have basketball court, beach volleyball, tennis, all these sports are available. All games are there. This is the tennis court. So for the rest area, we have a gazebo here during the games. If anybody want to take rest, this is the area. One more water body we have here. This is the seating area for all age groups. We have an amphitheater with 300 capacity, and opposite we have the deck, stage deck. This is the open stage. And this is the cycling track. These are all part of our 116 amenities. This is our volleyball court. ఈ ఎమ్యూనిటీ లేదు అని లేదండి. We have all the amenities in this 116. This is our lotus pond. Go to yoga meditation area. We have created separate yoga and meditation area for all the age groups. And these are the rest areas. This is the kids' play area. So this is, now we are entering our main arch. The roads are developed with the Chimakurti stones. All the main roads, the proposed main roads are with the, you can see the stones. It is not even paver blocks or blacktop roads. These are the granite stones what we are proposing for our main roads. This is the clubhouse.
ఒక యూరోప్లో ఉండే లేఅవుట్ లాగా వీ హ్యావ్ డిజైన్ దిస్ మెయిన్ రోడ్స్ అండ్ ఆల్ అండి. యూ కెన్ సీ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రోడ్స్, సైడ్ పాత్వేస్ కానీ సైడ్ కర్బ్ కానీ ఫుట్పాత్స్ కానీ మీరు చూడవచ్చు హౌ ఇట్ ఈస్ డెవలప్డ్. దీస్ ఆర్ ది ప్లాట్ సైజెస్. You can see the sizes and the Vastu directions also. We have 300 plus units, each 1000 square yards approximately. You can see all the schools nearby the venture. Paramount 116. These are all the schools available. See, from Bangalore highway we can reach the site, our venture, within 5.44 kilometers, and from Gachibowli we can reach in within 44 kilometers. From Gachibowli it is 41.71. Can you show from airport? See, from airport it is 26 kilometers. Once you exit from Shamshabad exit, it is 14 kilometers. Can you show the IT? So these are the major business establishments around our venture. So total first phase we are coming up with 114 acres with 345 plots. Thanks for watching the presentation. This is the total aerial view of the surroundings. And one more I want to mention, the proposed, we are proposing a convention center of around 50,000 square feet. We want to make this venture and this site also as a destination wedding site. Around 5,000 people can get together in this convention center. Thank you very much. Namaskaram. Thank you so much, Sharath Nallamotu garu, for taking us through the project visually. చాలా చాలా నచ్చింది. అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ అన్నీ కూడా విజువల్గా చూసాం కదా. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ మనందరి ముందుకు వస్తుందా అని చెప్పి ఇప్పుడు ఎదురు చేయాల్సినటువంటి సమయం మనందరికీ వచ్చేసింది. అండ్ నౌ వితౌట్ ఎనీ డిలే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ 116 పారమౌంట్ గ్రాండ్ లాంచ్. ఇంతకుముందు చాలా బ్రోచర్ లాంచెస్ చూసాం, ప్రాజెక్ట్ని చూసేసాం. ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలా మాట్లాడాను అండ్ ఇక్కడికి వచ్చిన కొంతమంది గెస్ట్ కూడా మాట్లాడారు అబౌట్ ద ప్రాజెక్ట్. బట్ నౌ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్వి ప్రసాద్ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఆయన మాటల్లోనే వింటే ఇంకా చాలా బాగుంటుంది అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ గట్టిగా చప్పట్లతో. లేట్ అయినా పర్లేదు, మన ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గకూడదు. ఇంతకుముందు మన గెస్ట్ మాటల్లో విన్నాం కదా, ఆశతో కాదు ఆశయంతో పని చేస్తారు ప్రసాద్ గారు. సో సాయి ప్రియాకి ఒక విజనరీ అని చెప్పాలి. ఆ తర్వాత సాయి కృష్ణ గారి రూపంలో క్రియేటివిటీ కూడా యాడ్ అయ్యింది ఈ కంపెనీకి. అండ్ నౌ లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్ us all welcome నందమూరి బాలకృష్ణ గారు once again on to the dais please. సార్, మిమ్మల్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒంటరిగా
ముందుగా ఎన్వి ప్రసాద్ గారు ఆయన మాటల్లో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారు. సార్, ఓవర్ టు యు. హలో, నమస్తే అండి. ఈ వెంచరు ఇంత అందంగా బాలకృష్ణ గారి చేతుల మీదుగా లాంచ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మనం ప్రామిస్ చేసామో శుభ్రంగా డెవలప్ చేసి చేస్తారు. యూత్ సాయి గారు కూడా చేస్తున్నారు కాబట్టి మీ అందరి కోఆపరేషన్ కావాలి. థ్యాంక్ యూ సార్, దట్ వాజ్ షార్ట్ అండ్ స్వీట్. అండ్ ఇప్పుడు సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన అందరి గెస్ట్లకి గుడ్ ఈవినింగ్. అండ్ మా ఈ 116 పారమౌంట్ వెంచర్కి మీరు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్కి మేము ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు సాయి ప్రియ చరిత్రలో అంటే 26 ఏళ్లుగా చాలా ప్రాజెక్టులు చేశాం, కానీ ఒక కొత్త ప్రాజెక్టు అంటే మా మార్కెటింగ్ వాళ్ళు అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్కి చేశారు. హైదరాబాద్లో మనం మిస్ అవుతున్న ఒక లగ్జరీ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అనుకున్నప్పుడు మేము ఈ 26 ఇయర్స్ నుంచి చేయలేని ఇవాళ మేము అటెంప్ట్ చేసి, అంటే ఇది దైవ నిర్ణయమో నాకు తెలియదు, కానీ మేము ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనుకున్నామో అప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ని క్యారీ చేయాలి అంటే మనం ఇప్పుడు దాకా పెద్దగా అడ్వర్టైజ్ చేయలేదు, ఇప్పుడు దాకా బ్రాండ్ అంబాసిడర్లు పెట్టలేదు. ఎవరిని అనుకుంటే ఒకళ్ళిద్దరు అనుకున్నాము. మాకు కొద్దిగా మేము నచ్చక కొద్దిగా వీ హ్యావ్ నాట్ ఎంకరేజ్డ్. ఎప్పుడో అఖండ సినిమా మన కంపెనీ టైటిల్ స్పాన్సర్ చేసింది. ఆ టైటిల్ స్పాన్సర్ అప్పుడు బాలకృష్ణ గారితో నేను అన్నాను, సార్ అంటే సురేంద్ర గారితో, బాలకృష్ణ గారు నాకు ఒక ప్రాజెక్ట్ ఐడియా ఉందండి, బాలకృష్ణ గారు మా కంపెనీకి చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. అయితే ఆయన ఇప్పుడు అసలు అనుకోవట్లేదు, ఇప్పుడు దాకా అసలు ఎప్పుడు కమర్షియల్ యాడ్ ఫిలిమ్స్ కానీ కమర్షియల్ కానీ ఇవన్నీ అసలు ఎప్పుడు దాకా అనుకోలేదు. మరి ఆయన ఒకసారి మాట్లాడి చూస్తాను. అయితే నేను బాలకృష్ణ గారితో ఒకసారి మాట్లాడి ఒకసారి చెప్పండి అన్నాను. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మేము లాంచ్ చేద్దామని అనుకున్నామో మాకు ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఎంతోమంది రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలని ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. కానీ సాయి ప్రియాకి బాలకృష్ణ గారి దగ్గర నుంచి మాకు పిలుపు వచ్చి నేను చేస్తాను, ఇలాంటి ప్రాజెక్ట్కి నేనే ఉండాలి అని ఆయన అనడం. ఇమ్మీడియట్గా 17వ తారీఖు నేను బాలకృష్ణ గారిని కలిస్తే ఇవాళ 27వ తారీఖుకి యాడ్ తీసాం. ఇవన్నీ చేయడానికి కారణమైన నా టీం, సాయి ప్రియా టీమ్స్, శ్రేయాస్ మీడియా టీంకి అండ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ యాడ్ తీసిన డైరెక్టర్ ఆనంద్ గారికి, వీళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. యాడ్ ఎలా ఉంది? బాలయ్య బాబు రేంజ్లో ఉందా? అది బాలకృష్ణ గారు యాడ్ అంటే నేను ఒకటే చెప్పా, నాకు ఒక విజన్ అనిపిస్తుంది, నాకు ఈ డైరెక్షన్ అది తెలియదు, కానీ ఏది కావాలంటే అది పెట్టండి. కానీ బాలకృష్ణ గారు ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నారు, సాయి ప్రియ ఫస్ట్ టైం బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకున్నారు, ఎక్కడ ఏది తగ్గకుండా చూసుకోండి అన్నారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. థ్యాంక్ యూ. ఇక మా బాలయ్య, మనందరి బాలయ్య, ఆయన లాస్ట్లో ఉంది, అది చెప్పకుండా నేను దిగనులే. ఆయన మనసు బంగారం. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడే ఆయన వామ్త్ కానీ ఆయన ప్రొఫెషనలిజం, యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రొఫెషనలిజం నేను ఆల్మోస్ట్ చాలామంది దగ్గర చూడలేదు, బట్ వేరే వాళ్ళ గురించి అయితే కానీ, బట్ బాలకృష్ణ గారి ప్రొఫెషనలిజం ఐ డౌట్ ఇన్ ఇండియా ఎవరికి ఉండదు. అండ్ డిసిప్లిన్. ఇవాళ 26 ఏళ్ల నుంచి ప్రాజెక్టులు చేసుకుంటూ ఒక్క మచ్చ లేకుండా సాయి ప్రియా సంస్థను నిలబెట్టిన మా ఎండి గారు, చైర్మన్ గారు ఎన్వి ప్రసాద్ గారికి మేము రుణపడి ఉంటాం. మా వెన్నంటే ఉండి మాకు చాలా సపోర్ట్ చేసి ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, అండ్ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇవాళ 50-60 మంది రియాల్టర్లు అయ్యారు. సో ఆ లెజెండ్ యాజ్ ఎన్వి ప్రసాద్ ఫర్ సాయి ప్రియా ఈజ్ వన్ లెజెండ్. అండ్ మన బాలయ్య
బాలయ్య గారు ఈజ్ ఎ లెజెండ్. అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఈ 2 లెజెండ్లు కలయిక ఇవాళ మీరు చూసే ఈ సాయి ప్రియ ప్రాజెక్ట్. అండ్ సార్, ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ బ్రాండ్ అంబాసిడర్గా. అండ్ మీకు చాలా 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 రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య, జై బాలయ్య, జై హో సాయి ప్రియ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. దాట్ వాస్ పవర్ఫుల్. మీరు ఇంత మాట్లాడతారు, ఇన్ని పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తారని మాకు కూడా తెలీదు. యూ హ్యావ్ దట్ ఇన్ యూ సార్. అండ్ ఆయన పక్కనుంటే అలా వచ్చేసింది. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడతారు. అసలు ఆయన సాయి ప్రియాతో అసోసియేషన్ ఎక్కడ మొదలైంది, ఎందుకు ఫస్ట్ టైం సాయి ప్రియాతో అసోసియేట్ అవ్వాలని మీరు అనుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ గారు, మీ మాటల్లో. ఓకే, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే దీనికోసం ఎదురు చూస్తానని తెలుసు. నన్ను సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ ఎన్వి ప్రసాద్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి గారికి, మిగతా ఇక్కడ ఉన్న సాయి ప్రియ గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ యొక్క కన్స్ట్రక్షన్లో ఉన్న అధిరత మహారథులు అందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నన్ను, నా సినిమాల్ని, అలాగే సాయి ప్రియాని ఆశీర్వదిస్తున్న, అభిమానిస్తున్న, ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా జీవితం ఎన్నో మలుపులు తీసుకుంటుంది అంటారు. అలాగే దాంట్లో ముందుగా నేను చాలామంది నా అభిమానులు అయితేనేమి, ప్రేక్షకులు అయితేనేమి, అందరు హీరోలు కనిపిస్తున్నారు టీవీల్లో, అంటే సినిమాలు వదిలేస్తే. కానీ మా బాలకృష్ణ కనిపించాడు ఏంటి అని ఎంతగానో నిరాశపడిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కనిపించడలే అని ఒక నిర్ధారణ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటిది అంటే ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో, అటు ఓటీటీ ప్లాట్ఫాము, ఇంకా ప్రపంచం మనం చూస్తున్నా ఎంత కుంచుకుపోతుందో, దాంట్లో ఆహా వాళ్ళు అన్స్టాపబుల్ అనుకోకుండా మాకున్న స్నేహం అరవింద్ గారితో కానీ ఆహాలో అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చేయడము, దాని తర్వాత అది మొత్తం టాక్ షోలకే అమ్మ మొగుడుగా వాళ్ళ దేశంలోనే నంబర్ 1 షోగా నిలవడం ఆ షో. సో అలా దేనికైనా నేను ఎప్పుడు ఒకటి సమయం, దేనికి మనం తొందరపడకూడదు, జరిగేది జరుగుతుంది. అలాగే సమయం, అవకాశం దొరకాలి, అలాగే మనకి నచ్చాలి మనం చేసింది ముందు. తప్పకుండా నాకు నచ్చింది, నా ప్రేక్షకులకి నచ్చుతుంది అన్న నమ్మకం నాకు ఎప్పుడుంది. సో అలా ఒక్కొక్క రంగంలోకి అడుగు పెట్టడం అంటే ఇందుగలడు అంద లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు అన్నట్టు వాళ్ళు సినిమాలు అయితేనేమి, లేకపోతే ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితేనేమి, ఆహా టాక్ షోలు అయితేనేమి, లేకపోతే ఇవాళ ఈరోజు మరి కొత్తగా ఒక ఈ అడ్వర్టైజ్మెంట్ రంగంలోకి ప్రవేశించడం అయితేనేమి, ఇదంతా నేను ముందుగా నమ్మకం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనకి ఒక దేవుడి నుంచి మొదలవుతుంది నమ్మకం.
ఇప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి అడిగితే అది మన కోరికలు తీరవు. ఎప్పుడూ దైవ స్మరణ చేస్తుంటేనే మనకు అనుకోకుండానే భగవంతుడు మనం పడే కష్టానికి ఫలితం ఇస్తాడు. అలాగే నా నమ్మకం, ఆ నమ్మకమే ఇవాళ ఈ సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ అని మీ అందరూ తెలియజేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మాకు అఖండ సినిమా నుంచే శ్రేయాస్ మీడియా మన వాళ్ళు శ్రీనివాస్ గారు వాళ్ళు నన్ను కలవడం ఇట్లా అంటే లేదండి టైం లేదు ఒకటి నాకు, ఇంకోటి నాకు ఒక నమ్మకం కుదరాలి. నేను చేసే ప్రతిదీ ఒకళ్ళ మీద రుద్దను నేను. కాబట్టి నేను నచ్చంది చేయను. అలాగే ఎప్పుడైతే ఒక శాచురేషన్ పాయింట్ అంటాం పెద్దానికి, ఇవాళ హైదరాబాద్ సిటీ ఉంది, ఒక శాచురేషన్ పాయింట్కి వచ్చింది అంటే ఇవాళ పట్టణం పరిమితిలోనే కాకుండా ఇవాళ చుట్టుపక్కల కూడా బాగా డెవలప్ అవుతుంది. బికాజ్ ఆ శాచురేషన్ పాయింట్ని దాటుకుని ఆ హద్దుల్ని ఆ పరిమితుల్ని దాటుకుని వాళ్ళ సిటీ బాగా డెవలప్ అవుతుందంటే హ్యాట్స్ ఆఫ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడ ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ ఐటీ పార్కులు డెవలప్ చేయడం అయితేనేమి, అలాగే జైరాబాద్ అక్కడే మన సెజ్ ఇట్లాంటివి ఎన్నో ఎక్స్పాండ్ చేయడం, దాంతో సిటీ మనం వేరే పట్టణాలు చూస్తున్నాం కొంతతో ఆగిపోయినాయి ఆ పట్టణాల యొక్క డెవలప్మెంట్ అభివృద్ధి. కానీ హైదరాబాద్ ఎనీ సిటీ ఎనీ హ్యాపెనింగ్ ప్లేస్ ఇస్ దేర్ ఇన్ ద కంట్రీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్ అని ఈరోజు నిస్సంకోచంగా నిస్సందేహంగా మనం అందరూ చెప్పుకుంటున్న విషయమే. ఇవాళ ఆ డెవలప్మెంట్తో పాటు అక్కడ ఉండవలసిన ఇదివరకు భయపడేవాళ్ళం. ఇప్పుడు నేను జూబ్లీస్లోనే నేను నీళ్ళు కట్టుకున్నప్పుడే మేము అంతా భయపడేవాళ్ళం. ఇక్కడ ఎక్కితే అక్కడ బండలు, ఇక్కడ ఎవరు వస్తారు ఏంటి, అసలు రోడ్లు లేవు. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇట్స్ కంపీటింగ్ ఈవెన్ విత్ న్యూయార్క్ అండ్ ఆల్ ద వరల్డ్స్ క్యాపిటల్ ఎకానమీ క్యాపిటల్ సిటీస్ అంటే ఇవాళ హైదరాబాద్ ఎక్కడుందో మనం ఒకసారి ఊహించుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ రోడ్లు వేయడం అయితేనేమి, అలాగే అంటే మెయిన్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ ప్లేస్ డెవలప్మెంట్కైనా. ఇదివరకు ఏంటి, ఏదో చెరువులు ఉంటే వీళ్ళు అక్కడ స్థిరపడేవారు. కండ్రీగలు అంటాం మనం, కండ్రీగలు అని. అక్కడికి వెళ్ళి మనం సివిలైజేషన్ అక్కడి నుంచి మొదలైంది. అలాగే ఇవాళ బయటికి వెళ్ళమంటే వెళ్ళరు. అన్ని అభివృద్ధులు చేతోడు బాతోడుగా జరగాలి, సమంగా జరగాలి. అలాగే ఈ రోడ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, లేకపోతే కంపెనీసు ఐటీ, లేకపోతే మిగతా ఇండస్ట్రీసు అన్నీ రావడం, గవర్నమెంట్ డెవలప్ చేయడం, వాటితో పాటు అక్కడ ఉండడానికి ఒక స్థిర నివాసం ఇవ్వడం అన్నది అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇంకేం జరగబోతుంది, ఇంకేమేమి జరగబోతాయి. రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. అప్పుడు మొత్తం రూపురేఖలు మారిపోతుంది హైదరాబాద్ టోటల్గా. అసలు ఇట్ విల్ బికమ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ ఇక వెరీ సూన్ హైదరాబాద్. సో అటువంటి మరి ఎంతోమంది ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలామంది నిష్ణాతులు. నేను చెప్పినట్టు ఈ యొక్క రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో మెయిన్గా నేను నేర్చుకుంది, నాకు ఈ కన్స్ట్రక్షన్ గురించి ఏంటంటే మా నాన్నగారే. మా ఇళ్ళు ఏమున్నాయి అన్నీ కూడా ఆయన డిజైన్ చేసినవే, ఆయన కట్టిన మామూలు కాదు. ఏది చేసినా ఆయన ఇప్పుడు జూబ్లీ నేను ఉంటున్న ఇల్లు ఉంది, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇల్లు దాన్ని చేసి ఇంకోటి కట్టాలన్నా అంత గట్టి పునాదులు. ఎందుకంటే జియోగ్రాఫికల్గా కదా మనం, ఇది ఒక మెట్ట ప్రాంతంలో ఉన్న పట్టణం ఇది. అందుకే ఇక్కడ భూకంపాలు కానీ ఎటువంటి అటు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు దానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను మొన్న అమెరికా వెళ్ళాను, అక్కడ లాస్ ఏంజలస్ అటు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ భూకంపాలు ఉంటాయి. నేను ఒక హాస్పిటల్ విజిట్ చేశాను అక్కడ, ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి నేను అక్కడ ఏమి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిందో చూద్దామని. అక్కడ వాళ్ళ కింద షాప్ అంటే చక్రాల మీద బిల్డింగ్ కట్టారు.
కట్టి కింద షాక్ అబ్జార్బర్స్ పెట్టారు. మన కార్లకు ఉంటాయి షాక్ అబ్జార్బర్స్, అలాగా ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది. సో అక్కడ ప్రదేశం ఆ ప్రదేశం యొక్క పరిస్థితులను బట్టి సో అలాగే ఇవాళ ఉండడానికి కూడా ముఖ్యంగా నాకు ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పటికి 4000 ఎకరాలు అంటే మన హైదరాబాద్లో చేశారు ఒక 15, వైజాగ్లో ఒక 1500 ఎకరాలు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఒక 800 ఇప్పటి వరకు. అలాగే రాజమండ్రి, తణుకు, కాకినాడ, మళ్ళీ గుడివాడ, భీమవరం మొత్తం ఇట్లా మొత్తం 4000 ఎకరాలు. సో మెయిన్గా మాకున్న సాన్నిధ్యం వల్ల మాకు నమ్మకం ఏంటంటే ఒకటి చెప్పాను, ఒకటేమో నమ్మకం అన్నాను, ఒకటి నాణ్యత అన్నాను, ఒకటి నవ్యత అన్నాను, ఒక నిబద్ధత అన్నాను. ఇవన్నీ కలిపిందే మన సాయి ప్రియ గ్రూపు. ఇప్పటిదాకా మరి సుమారుగా 26 సంవత్సరాలు అనుభవం, అలాగే 4000 ఎకరాలకు పైగా 36 ప్రాజెక్ట్సు, అలాగే 20,000కు పైగా కుటుంబాల నమ్మకం, కస్టమర్స్, సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్. సో తప్పకుండా ఈ రంగంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని, ఇంకా ఇక హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అని ఇదివరకు పాతనా నుండి ఇప్పుడు హోమే. సో వసుదైక కుటుంబాలు దూరం అయిపోయాం. ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనం తప్పు పట్టట్లా. అప్పుడు మన కుటుంబం ఏది, మనం ఉంటున్న ప్రదేశం. ఆ పక్కింటోడు అంటే వేరు, అక్కడేం జరుగుతుందో మనకు తెలీదు. నాకెందుకు వచ్చిందిలే అనే రకం ఈ రోజులు. ఇప్పుడు పరిస్థితులు ఇంకెంతెంత ముందు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోవడానికి కూడా అప్పుడప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది, భయం వేస్తుంది కూడా. అటువంటిది ఒక్క కమ్యూనిటీలో మొత్తం అందరు కలిసి ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ ఒక కుటుంబం, అదే ఇల్లు. కాబట్టి మంచి ఉద్దేశంతో ఈ యొక్క అన్ని ఎమ్యూనిటీస్తో మొత్తం 116 ప్యారమౌంట్ అంటే 116 ఎమ్యూనిటీస్ మనం చూసాము. అలాగే వర్చువల్గా కూడా చూపించడం జరిగింది మొత్తం అక్కడున్న ఎమ్యూనిటీస్ అన్నీ కూడా. సో బాగుంటుంది, డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది. ఒక సృష్టికి ప్రతి సృష్టిలాగా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక వసుదైక కుటుంబంలో అందరూ ఉండడానికి అన్ని ఎమ్యూనిటీసు, ఒకటి ఇది లేదు అన్న లోపం తెలియకుండా మన ఇంట్లో ఎలా ఉంటే మనకి ఎలా అన్ని సకల సౌకర్యాలన్నీ ఉంటాయో అలాగే మనం ఉండాలని కోరుకుంటాము. అన్నీ ఉన్న ఈ యొక్క ప్యారమౌంట్ 116 వెంచర్ సక్సెస్ అవుతుంది, అవి తీరుతుందని ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆశీర్వదిస్తూ నాకు ఈ సదావకాశం ఇచ్చిన మరి మా ఎన్వి ప్రసాద్ గారికి, అలాగే కృష్ణ గారికి, అలాగే మొత్తం టీం అందరూ కూడా, ఈ సాయి ప్రియ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అలాగే ముఖ్యంగా మా డైరెక్టర్ ఆనంద్ గారు చాలా బాగా తీశాడు. ఆయన ఇంతకుముందు తీసిన అదేది మన ఆహాది కూడా అవార్డు వచ్చింది అతనికి. అంత బాగా అద్భుతంగా అంటే ముందు ఇంకా సినిమా కూడా వస్తుంది. అంటే నేనే దీంట్లో ఈ రంగంలోకి వస్తే ఈ రంగంలోంచి ఇటు అటు ఏది మన పైలంపిల్ల సినిమా, అలాగే మా కెమెరామెన్ సురేష్ గారు అయితేనేమి, లేకపోతే యశ్వంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అందరూ కూడా ఎంతో బాగా చేయడం. అంటే నేను అనేది ఏంటంటే అంత ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వడం, చేసుకొని బ్రహ్మాండంగా రావాలి, అలాగే ప్రాజెక్ట్ కూడా అంత బాగా రావాలని తప్ప చనువు ఇవ్వడం అంత బాగా వచ్చింది. సో సినిమా ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు ఇటు వచ్చాను కాబట్టి ఆయన అటు నుంచి ఇటు సినిమాల్లో వస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఆశీర్వదిస్తూ ఈ ప్రాజెక్ట్ని కూడా ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఇన్ని మంచి విషయాలు చెప్పిన తర్వాత మాకు ఎలాంటి సందేహాలు లేవు సార్. మీ మాటే అలా తీసుకొని మేము ముందుకు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ సాయి కృష్ణ గారు
వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ప్లీజ్. ఇలాగే అనిపిస్తాండి. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మురళీమోహన్ గారికి, పాతూరు రామారావు గారికి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, కృష్ణారావు గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ బ్లెస్సింగ్స్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద జాయిన్ అయిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఇప్పుడు అందరినీ కూడాను. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఆగలేదు. నెక్స్ట్ మనందరి కోసం ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే అవ్వడం జరుగుతుంది. సో అందరినీ కూడా కూర్చొని కార్యక్రమం అలానే ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకృష్ణ గారు. ఇవాళ మీ ప్రెజెన్స్ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ 116 పారమౌంట్ ప్రాజెక్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇంకొంచెం సేపట్లో ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి లెట్స్ ఎంజాయ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ ప్లే చేయబోతున్నారు ప్రాజెక్ట్ శ్వాస. సో మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమం ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ.